హలో పట్నము ఆడున్నావురా ఇట్లా ఫోన్ చేసినావు రాత్రికి ఇప్పుడు ఫోన్ చేసేది మొత్తం ఫోన్ కూడా చేస్తలేవు కదా ఏముండదా వచ్చినావు కదా కళ్ళు తీసుకుంటుందా అమ్మ అన్నట్టు హలో అన్న ఈయన దాయి అడ్డకాడ ఏమరా డంపర్ ఏంద్రా ఇడు అచ్చుడు నా ఇద్దరు తిత్తాడు డంపర్ అంటే డంపర్ పొదిగాడు ఉండేది డంపర్ డంపర్ అంటే ఎత్తుంది ఏంద్రా ఏమంటున్నావు ఏ ఇవన్నీ వచ్చేటప్పుడు పోదాం మరి అవురా హైదరాబాద్కి నచ్చింది ఈ ప్యారలలో కార బుక్కని కారా ఆల్ టైమ్ ఫేవరెట్ ఓ బోటియో కోడి చికెను ఓ మటను ఏం లేదా రా సరే నేను ముందే చెప్పినా కదా ముక్కలు ఏందన్నా సెట్టింగ్ వద్దని పోయాను కాల్మీ అన్న ఇప్పుడు ఏంటి బోటి కావన్నా అన్న పోదాం పాయ్ సరే పోదాం మంచిగా తాగినాక మంచి బోటి తిన్నాక తిననీకి మండికి పోదాం మండా అమ్మలంగా హోటల్ తింటే పైసలు అయిపోతాయని మందిని తిందామంటాడు అరే మంది తినుడు కాదురా ఒక హోటల్లో అందరు ఒక ప్లేట్లో కూర్చొని తినుడే మండి అంటారు మంది ఇంట్లో తినుడు ఏంద్రా మంది ఇంట్లో సరే పా బోటి చేద్దాం అరే బోటి కూర అన్నం బోటి కూర అయిపోయింది ఆ పందిగాని లేపుకోపోయి ఓ అన్నా లేవే ఎక్కడేంటి అన్న ఇటు మొత్తం తాగిండి ఏంది తాగిండా తాగిండా మొత్తం తాగిండా రేయ్ లేవురా అరే వీళ్ళు వేసేటట్లేరురా ఒక పని చేద్దాం నా 2 బీర్ల మంది పైసలు ఉన్నాయి పోయి తెచ్చుకుందాం పాయిగా వీళ్ళు లేవాడు బాగా ఆకలితుంది బోటి కూర వాసన వస్తుంది బోటి కూర బ్రహ్మాండం అరే ఆవురా భగవాన్ ఎందుకు బోర్లవాడు ఉందిరా అన్నా వీడు వాడిని మోసం చేస్తా వాడిని సాగు రాను వీనికి పెట్టా వీడు ఉండడు చచ్చిపోతాడు పన్న కాడికేసి లేవాడు వీని ఖచ్చితంగా ఏరుగా పెట్టా వీని పెడితే పెడుతుంది కానీ బంగారం అసలు బీళ్ళు ఎందుకు పగల పెట్టినావు అరే నా పైసలతో కొన్నారా బీళ్ళు నీ పైసలు నీ వాడేస్తా కమ్మటి పోటుకూర వేసండి మళ్ళీ దొరుకుతుందా అన్నా నా బోటి కూరనే అరే నా బంగారం అసలు బీలు పడగొట్టినావు కదా ఇంకా బోటి కూర అంటున్నావు ఏంది రాబాయ్ అన్నాడు చెప్తుండేంటి ఆడు పురుషోత్త తిన్నాం కక్కకపోతే ఏం చేస్తాడు